రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మెదక్ జిల్లాలోని ఏడుపాయల శ్రీ వనదుర్గాదేవి దేవాలయం మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడింది. 3 రోజుల పాటు జరగనున్న ఏడుపాయల జాతరను వనదుర్గా భవానీ మాతకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బుధవారం ఉదయమే పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనకు పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు, ఆలయ ఈవో చంద్రశేఖర్ ఘన స్వాగతం పలికారు. మంజీరా నది పాయలలో ఏర్పాటు చేసిన శివుడు లింగం, గోవుల భారీ సెట్టింగ్ వద్ద మంత్రి దామోదర రాజనరసింహ ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరకు శ్రీకారం చుట్టారు. అలాగే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత ఆర్టీసీ బస్సును మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు మంత్రి తెలిపారు. నేడు అమ్మవారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, జాగారాలు ఉండేందుకు భక్తులు చేరుకున్నారని వివరించారు. వీరంతా వనదుర్గా గుడి ప్రదేశంలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్ల కింద బస చేశారు. త్రాగునీరు, మరుగుదొడ్లు, బస్సులు, విద్యుత్ దీపాలతో అలంకరణ, భక్తులకు త్వరగా దర్శనం కలిగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఈ క్రమంలో ఏడుపాయల్లో భక్తుల రద్దీ నెలకొందని చెప్పారు. జాతర సందర్భంగా వనదుర్గా భవానీ మాత ప్రధాన ఆలయాన్ని, మండపాన్ని, ధ్వజస్తంభాన్ని రంగురంగుల పువ్వులతో శోభాయమానంగా అలంకరించాలన్నారు. ఏడుపాయల మహాజాతర ప్రధానంగా 3 రోజులు జరుగుతుందని, నేడు మహాశివరాత్రి 2వ రోజు జాతర వేడుకల్లో ప్రధాన ఘట్టమైన బండ్ల బోనాల ఊరేగింపు, 3వ రోజు ఆదివారం రథోత్సవం ఉంటాయన్నారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను కలెక్టర్ నేతృత్వంలో సంబంధిత ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. త్రాగునీటి వసతి, టాయిలెట్లు, బస్సులు, హెల్త్ క్యాంపు, గజ ఈతగాళ్లు ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ మెదక్ జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. శివరాత్రి ఉత్సవాలు, జాతర ఉత్సవాలు కానీ రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, హెల్త్ డిపార్ట్మెంట్, ఇతర ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నాయని అన్నారు. అదేవిధంగా భక్తులకు అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, డిసిసి అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, రామాయంపేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చౌదరి సుప్రభాతరావు, కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్, కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, భరత్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. మెదక్ జిల్లా ప్రజలకందరికీ కూడా నమస్కారం. మెదక్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నందున మరి మన మెదక్ జిల్లా ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా శివరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. మన మెదక్ జిల్లాలో ఎస్పెషల్లీ మన వనదుర్గ అమ్మవారి, భవానీ అమ్మవారి శివరాత్రి వేడుకలు, అదేవిధంగా జాతర వేడుకలు ఘనంగా మన జిల్లాలో మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున కానివ్వండి, దేవస్థానం బోర్డు తరఫున కానివ్వండి, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మరి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళకు సంబంధించిన మంచినీళ్ళ సౌకర్యం కానివ్వండి, మళ్ళీ వేరే ఇతర సౌకర్యాలు కానివ్వండి, అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం తరఫున ప్రజలకు అందరికీ కూడా, ఇక్కడికి వచ్చే భక్తులకు అందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరియు శివరాత్రి ఉత్సవాలు కానివ్వండి, మళ్ళీ తర్వాత జాతర ఉత్సవాలు కానివ్వండి, 3 రోజులకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, దేవస్థానం బోర్డు అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకొని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వాళ్ళు మంచి భక్తి చింతనతో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మరి అమ్మవారి ఆశీస్సులతోని వాళ్ళందరూ కూడా సుఖశాంతులుగా ఉండే విధంగా, మరి అమ్మవారు దీవించే విధంగా, వాళ్ళు మంచి ఫీలింగ్తో ఇక్కడ నుంచి వెళ్ళే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా మరి అమ్మవారి దీవెనలు అందరూ కూడా అందాలనేసి, మరి ఆ దీవెనల ప్రకారంగానే మన జిల్లా కానివ్వండి, రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండాలని కూడా కోరుకుంటూ మరొకసారి ఇక్కడ వచ్చిన ప్రజలకు అందరికీ, భక్తులకు అందరూ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతాము. థ్యాంక్ యూ.